ఏంటి మీ హస్బెండ్ సీక్రెట్స్ చెప్పారా మీకు? చెప్తారా? అంటే మ్యారీడ్ అని మీరు? పండగ సూపర్ హిట్ అంటే ఏ సినిమా? సంక్రాంతి 3 రోజుల పండగగా. కామెడీ నచ్చిందా? ఏం నచ్చింది? అవునా? ఏంటి హస్బెండ్ సీక్రెట్స్ చెప్పొద్దన్నారు కదా, చెప్పారా మీకు? మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, ఇదే తేడాగా ఉంది. ఏం నచ్చింది బాగా? కామెడీయా ఏంటి? గోదావరి గట్టు సాంగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే మోగుతా ఉంటది బాడీలో. మెసేజ్ అని ఇచ్చారు ఫ్యామిలీకి? అంటే అదేదో భార్య నుంచి దాయమని చెప్తున్నట్టు ఉంది కదా సీక్రెట్లు. అంటే ఏ సీక్రెట్లు అని చెప్పారా మరి మేడం గారికి? అవునా? సీక్రెట్లు చెప్తున్నారు లేదా? ఏంటి హస్బెండ్ సీక్రెట్లు చెప్పారా మీకు? హస్బెండ్ సీక్రెట్లు చెప్పొద్దన్నారు కదా, చెప్పారా? అవునా? అంటే వెంకటేష్ గారు లేడీస్ కి అగేన్స్ట్ గా మాట్లాడారు కదా, ఈ సీక్రెట్లు అయితే తప్పకుండా లేడీస్ కి చెప్పేసి అంతేనంటారా? అవునా? మరి ఇప్పుడు మీరు ఇల్లు అడుగుతారా సీక్రెట్లు? అడగరా సినిమా చూసాక? ఏంటి సీక్రెట్లు కనుక్కున్నారా మీ సార్? అంటే భార్య భర్తల మధ్య గొడవలు తగ్గించేలా ఉందా, పెంచేలా ఉందా? ఎంటర్టైన్మెంట్ గా ఉందా? రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? చాలా బాగుంది. ఏంటి ఏం హైలైట్ గా ఉందంటే? కామెడీయా? కామెడీ సినిమా అంతా సరదాగా వెళ్తే చాలా బాగుంది. అంటే సాంగ్స్ అన్ని థియేటర్లు ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. లైక్ గోదావరి గట్టు సాంగ్ ఆల్రెడీ ఫుల్ పాపులర్ అయింది కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. సిచ్యువేషన్స్ బాగున్నాయి. మూవీ అంతా కూడా సరదాగా వెళ్తుంది, బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉందంటే? క్లైమాక్స్ కూడా బాగుంది. లైక్ సరదాగా ఉంది, అట్లా స్టోరీలో అంతా ఇన్వాల్వ్ అయింది. పండగ సూపర్ హిట్ అంటే ఏ సినిమా? సంక్రాంతి సూపర్ హిట్ అంటే ఈ సినిమా అని చెప్పొచ్చు. డాకు మహారాజ్ కూడా బాగుంది. బట్ ఈ సినిమా హీరోయిన్స్ ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా నవ్వుకోవచ్చు చాలా రోజుల తర్వాత. హీరోయిన్స్ లో ఇద్దరు ఎవరు బాగున్నారంటే? అట్లా వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరు కూడా లైక్ తగ్గఫర్ లాగానే చేశారు. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరు కూడా ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి ఇద్దరు క్యారెక్టర్స్ ఇద్దరు తుమ్మేశారు చెప్పాలంటే. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? అవుట్ ఆఫ్ 5 4. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఏం నచ్చింది? హైలైట్ అంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ స్టోర్ అండి, బాగుంది. అనిల్ గౌడ్కి మళ్ళీ ఇంకొక హిట్ పట్టినట్టే. ఈ వచ్చిన డాకులో కానీ దీంట్లో కానీ ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్ అండి. బ్లాక్ బస్టర్ 100%. వెంకటేష్ గారికి మళ్ళీ ఇంకో హిట్ వచ్చింది. థర్డ్ విక్టరీ ఇది వెంకటేష్ గారికి. ఎందుకంటే చేసే ఆ కామెడీ ఉన్నా లేకపోయినా వెంకటేష్ గారు కామెడీ పండించేసిన సినిమాలో హైలైట్ అంటే సినిమా సూపర్. అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అసలు 1 month నుంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్లీ. అసలు వచ్చిన 3 సినిమాల్లో సంక్రాంతి 3 రోజుల పండుగలాగా బ్లాక్ బస్టర్ ఇచ్చారు అనిల్ రావిపూర్ గారు. యాక్చువల్లీ మళ్ళీ కూడా వస్తారు, మళ్ళీ వస్తారని చెప్పారు ఫైనల్లో. మళ్ళీ ఖచ్చితంగా ఇంకో హిట్ తో వస్తారని చెప్పి ఆల్ ద బెస్ట్. హ్యాపీ సంక్రాంతి. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5 అండి. సూపర్. అవుట్ ఆఫ్ 5. సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదేనా? ఇదే అండి 100%. ఓకే. ఇంకా డాకు వచ్చేసి అది ఆల్మోస్ట్ మనోడు మాత్రం డిఫరెంట్ గా వచ్చాడు. డిఫరెంట్ స్టోరీ యాక్షన్ తో వచ్చాడు. హీరోయిన్లు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఇక రాజేష్ గారు అయితే సూపర్ అండి. హీరోయిన్ చాలా బాగుంది యాక్టింగ్. గోదావరి అసలు బాగా మాట్లాడారు. టోటలీ గుడ్ అండి. నైస్. సినిమా ఎలా ఉంది? ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది సినిమా? నచ్చిందా బాగానే? కామెడీ నచ్చిందా? ఏం నచ్చింది? అవునా? వెంకటేష్ గారిని చూస్తూ కూర్చొని ఉంటారు. ఎలా ఉంది అసలు ఆయన యాక్టింగ్? బాగుందా సినిమాలో? అంటే సాంగ్స్ ఏం బాగున్నాయి? సాంగ్స్ పాటలు బాగున్నాయా? ఓకే అండి. మీకు ఎలా ఉంది? ఏ సాంగ్ నచ్చింది బాగా? గోదావరి గట్టేనా? థియేటర్లో బాగుందా? ఏం నచ్చింది బాగా? కామెడీయా ఏంటి? వెంకటేష్ గారు బాగున్నారా? హీరోయిన్స్? సూపర్ హిట్ మూవీ. యాటిట్యూడ్ చూపించేసింది సంక్రాంతికి వెంకటేష్. వెంకీ మామ హిట్. సంక్రాంతి హిట్ ఇదేనా? సంక్రాంతి హిట్ ఇది. చంపేసి ఆడేసింది ఇంకా వెంకీ అంతే. అంటే 3 సినిమాల్లో సూపర్ హిట్ ఇదేనా? సూపర్ హిట్ ఇదే. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 4 out of 5. సాంగ్స్ ఏం బాగా నచ్చినాయి? సాంగ్స్ అదిరిపోయే సాంగ్స్ అండి. అన్ని సాంగ్స్ ఉన్నా? థియేటర్లో గోదావరి గట్టు సాంగ్ థియేటర్లో ఎలా ఉంది? గోదావరి గట్టు సాంగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే మోగుతా ఉంటది బాడీలో. అది ఓకే. నీకు నచ్చిందా? బాగుందా? ఏం నచ్చింది మాకు? చాలా బాగుందా? ఫ్యామిలీ అంటారు? కామెడీయా ఏంటంటారు? ఏంటి హస్బెండ్ సీక్రెట్లు తెలుసుకోవాలి అవసరం లేదా? ఓకే, థ్యాంక్ యూ. ఏం నచ్చిందా? అవునా? ఏంటంటే ఈ కామెడీ అంటే ఏ హైలైట్ అయింది బాగా? అంటే వెంకటేష్ గారా? హీరోయిన్స్ బాగున్నారు? ఎవరు బాగున్నారు? సాంగ్స్ ఏది బాగా నచ్చినాయి మీకు బాగా? సాంగ్స్
సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఆ, ఒకటని లేదు, సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఆ. లాస్ట్ పొంగల్ సాంగ్ అయితే మంచి బీట్ కూడా ఉంది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10. 10 10 అంటే 10 మంచిగా వెంకటేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్. నేను వెంకటేష్ సినిమా థియేటర్ లో గోదావరి గట్టి సాంగ్ ఎలా ఉంది? గోదావరి గట్టి ఫస్ట్ చూసి వచ్చింది దానికోసమే అంటే థియేటర్ లో బాగుందా? హీరోయిన్స్ అందంగా ఉన్నారా? హీరోయిన్ కూడా బాగున్నారు. మెసేజ్ అని ఇచ్చారా ఫ్యామిలీ ఇచ్చి? ఏంటండి మెసేజ్ అని ఇచ్చారా ఫ్యామిలీకి? మెసేజ్ అంటే అదే గురుదేవ భవ, గురువు అనేది ఎంత ఇంపార్టెంట్ చూపించారు, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అసలు మీరు చెప్తామని వచ్చారు మీరు. చాలా బాగుందండి. పాటలు ఎలా ఉన్నాయి? పాటల సంక్రాంతి స్పెషల్ అనుకోవచ్చు. ఇంకా సార్ ఏమైనా సీక్రెట్ చెప్పారా మీకు పెళ్లికి ముందు? పోయినాక అడగాలి. మీరే చెప్పుంటారు సీక్రెట్. సార్ మీ సినిమా గురించి మీరు చెప్పండి. నిజంగా చెప్తున్నాను కదా, సరే ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది గొడవలు పెంచే విధంగా ఉందా, భార్య భర్త ముందు విడదీసేలా ఉందా? జాగ్రత్త పడాలి, ఒక మగవాడు ఎట్లా సీక్రెట్ చెప్పకుండా జాగ్రత్త పడడం అనేది నేర్పించు. అంటే అదేదో భార్యలను దాయమని చెప్తున్నట్టు ఉంది కదా సీక్రెట్లు. అలాంటిది అనుకోండి, అంటే అందరికి ఉన్నారు సార్, ఎవరికి లేదు. అవునా? ప్రతి ఒక్కరికి లవర్ ఉంటూ అందరూ ఉంటారు. మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, ఇదేదో తేడాగా ఉంది. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. కామెడీ అయితే ఫుల్ ఉంది. ఆ. జాతి రత్నాల తర్వాత నెక్స్ట్ లెవెల్ అని వచ్చింది. అవునా? ఫైటింగ్ లో కూడా కామెడీ ఏందో అర్థం కాలేదు. ఫస్ట్ టైం చూడడం అది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5.6. ఓకే అండి. ఏంటి ఎలా ఉందండి సినిమా? కామెడీ అన్న మొత్తం ఫుల్ అంతా? ఏంటి సాంగ్స్ ఏమి నచ్చినాయి బాగా? గోదావరి గట్టనే అన్ని సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్స్ ఏంటి మూడు పిల్లల మీద గొడవలు పెట్టేలా ఉందా, విడదీసేలా ఉంది? సీక్రెట్లు అవి చెప్పొద్దన్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి మీకు ఎలా ఉందండి? అసలు బోరింగ్ లేదు ఈ సినిమా, అసలు బోరింగ్ లేదు. యాక్చువల్గా మేము నైట్ అంతా నిద్రపోలేదు మూవీ కోసం, అయినా నిద్ర రాలేదు, అంత బాగుంది. ఇంకోసారి చూడాలనిపిస్తుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? యా, ఇట్స్ బ్లాక్ బస్టర్. కొంతమంది స్లో ఉంది, బోర్ ఉంది అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి ట్రోల్ చేసే వాళ్ళకి? ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు వేరే ఫ్యాన్స్ కూడా అయ్యొచ్చు కదా. ఏమండి ఎలా ఉందండి సినిమా? బాగుందా? ఏం నచ్చింది బాగా? కామెడీయా? టైమింగ్ బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. అన్ని సాంగ్స్ బాగున్నాయా? అన్ని సాంగ్స్ బాగున్నాయి. సంక్రాంతి సూపర్ హిట్ ఇదేనా? ఇదే ఏంటి ఫ్యామిలీలో డిస్ప్యూట్ పెంచే విధంగా ఉందా, తగ్గించే విధంగా ఉందా? అది కొన్ని డిస్టర్బ్ అంతా తగ్గించేలాగా. తగ్గించేలాగా ఉందా? అంటే సీక్రెట్లు అయ్యి భర్తల సీక్రెట్లు చెప్పొద్దని అంటున్నాడు కదా వెంకటేష్ గారు. ఓకే. వెంకటేష్ గారు ఫ్యామిలీ అంటారు కదా, ఫ్యామిలీ రేట్ ఉందా? ఫ్యామిలీ అంటారు. ఐశ్వర్య రాజేష్ గారు ఎలా చేశారు? ఆ చిన్న బుడ్డోడు ఉన్నారు కదా జిల్లాలో, ఆ బుడ్డోడు అందరికి నచ్చుతారంట కదా. అంటే రేటింగ్ ఏమి ఇస్తారు? సంక్రాంతి బ్లాక్ బస్టర్ వెంకటేష్ గారా? ఎలా మూవీ ఎలా ఉంది? బుడ్డోడు ఎలా చేశాడు? మీకు ఎలా ఉంటాడు సూపర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ వెంకటేష్ గారు. మీకేం నచ్చింది? సేమ్ మీరు కూడా పంచగా ఇంటికి వెళ్ళి డాన్స్ చేస్తారా మేడంతో? ఏం సీక్రెట్లు అని చెప్పారా మరి మేడం గారికి? అవునా? సీక్రెట్లు చెప్తున్నారు లేదా? కలిగ పాటలు ఫ్యాన్ అండి. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారండి? ఏంటి ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ పెంచేలా? బ్యాక్ టు బొబ్బిల్ రాజా. ఏంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ పెంచేలా ఉందా, తగ్గించేలా ఉందా సినిమా? చాలా బాగుంది, మన మెసేజ్ లాగా ఉంటుంది. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు? 10? ఓకే. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు అందరూ. అంటే రేటింగ్ ఎంత ఇస్తారు? అంటే ఫ్యామిలీస్ అంతా హ్యాపీగా బుడ్డోడు ఎలా చేశారండి? బుడ్డోడు హీరోయిన్స్ ఎలా ఉన్నారండి? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది? ఇద్దరు హీరోయిన్స్ ఎలా చేశారండి? సంక్రాంతి పండుగలో ఉంది. ఐశ్వర్య రాజేష్ గారు ఇద్దరు సూపర్. గోదావరి గట్టు సాంగ్ సూపర్ హిట్ అయింది. ఎలా ఉంది అనిపించింది? మామూలు హిట్ కాదని ఇంకొక 2 years వినొచ్చు హ్యాపీగా. స్క్రీన్ ప్రెజెన్స్ లో ఎలా ఉంది గోదావరి గట్టు? చాలా చాలా బాగుంది. మీరు సార్ వచ్చారా? మీ సార్ అందరూ కలిసి వచ్చారు. ఎక్స్ట్రావర్ గురించి చెప్తాను. టైమింగ్ సూపర్ ఉంది. ఏంటి సీక్రెట్లు కనుక్కున్నారా మీ సార్? ట్రై చేస్తున్నా. సంక్రాంతి విన్నర్ ఈ సినిమా అనుకోవచ్చా? yes. థ్యాంక్ యూ. ఎలా ఉంది సంక్రాంతి వస్తుంది? ఫ్యామిలీ ఇద్దరు హీరోల్లో ఎవరు నచ్చారు మీరు? ఇద్దరు హీరోలలో ఎవరు నచ్చారు? ఇద్దరు బాగున్నారు. అంటే మ్యారీడ్ అని మీరు?
ఏంటి సీక్రెట్లు చెప్పారా మరి మీ హస్బెండ్ ఎవరైనా సీక్రెట్లు చెప్తున్నారా లేదా ఆ? మరి వెంకటేష్ గారు సీక్రెట్లు చెప్పొద్దన్నారు కదా మీకు అగెనిస్ట్ గా మాట్లాడారు వెంకటేష్ గారు ఏంటి సినిమా ఎలా ఉంది యాక్చువల్గా కామెడీ సీన్స్ హైలైట్ వెంకటేష్ గారు యాక్టింగ్ అంటే ఫ్యామిలీతో వచ్చారు కదా మీరు ఎంజాయ్ చేస్తారా? ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఓకే రేటింగ్ ఎంత ఇస్తారు 9, 10 సారీ వీకెండ్ ఎలా నచ్చింది చాలా బాగుందండి మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఓకే అందుకే సూపర్ అన్ని ఏంటి మీ హస్బెండ్ సీక్రెట్స్ చెప్పారా మీకు చెప్తారా చెప్తారా వెళ్తున్నారా ఓకే అండి ఏం నచ్చింది మేడం ఈ సినిమాలో మీకు? సాంగ్స్ కామెడీ డాన్స్ అన్ని బాగుంది. సో F3 లెక్క అనిపించింది మేడం మీకు? అదే డైరెక్టర్ కదా, అదే కాంబో. కామెడీ బాగుంది. ఏంటి హస్బెండ్ సీక్రెట్స్ తెలుసుకోవాలా అవసరం లేదా ఉంటుంది కదా మనకి, అయ్యో అంటే ఆయన ఎటు చూసినా సరే మనం ఒప్పుకోలేవు. అది మాత్రం చాలా బాగా చేసింది. అంటే ఆ పిల్లడు కూడా చాలా బాగా చేస్తాడు. ఫుల్ కామెడీ అనలేము కానీ కామెడీ ఉంటుంది మాత్రం చాలా బాగా చేస్తుంది. ఏంటి హస్బెండ్ సీక్రెట్లు చెప్పారా మీకు హస్బెండ్ సీక్రెట్లు చెప్పొద్దన్నారు కదా చెప్పారా అవునా ఆ. అంటే వెంకటేష్ గారు లేడీస్ అగేన్స్ట్ గా మాట్లాడారు కదా ఈ సీక్రెట్లు అయితే తప్పకుండా లేడీస్ కి చెప్పేసి అంతేనంటారా ఎవరు చెప్పకూడదు కదా. అవునా మరి ఇప్పుడు మీరు వెళ్ళి అడుగుతారా సీక్రెట్లు అడగరా సినిమా చూసాక ఆ? ఈ వయసులో ఇంకేంటి నేను అందరూ నువ్వు క్షమించేస్తున్నావు ఏంటి సీక్రెట్లు చెప్పారా మీరు నేనా ఆ. నాకేం లేవు. ఆ సీక్రెట్ లేవన్నా ఇది ఇప్పుడే అవుతుంది చెప్తున్నారు మీరు లేవని అంటారు అదే అదేం లేవు, సీక్రెట్ లేవు కానీ సినిమా మాత్రం సూపర్ గా ఉంది. అంటే వెంకటేష్ గారి కోసం ఒక సీక్రెట్ చెప్పండి పర్లేదు ఇవ్వాలి మేడం గారికి ఉంటే కదా చెప్పండి. ఉంటేనే చెప్పడానికి ఏంటి మేడం రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి 10 out of 10 అండి. అసలు బెస్ట్ సినిమా. అసలు చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు కదా, అది మాత్రం వచ్చింది ఏదంటే కానీ. ఏంటి మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది. మీకు నచ్చిందా బాగా ఏంటి కామెడీయా ఏంటి 90% కామెడీ, కొంచెం ఎమోషనల్ టచ్. మన ప్రాపర్ ఇది వెంకటేష్ తెలుగు అవునా? సినిమా అంటారు కదా. హీరోయిన్స్ ఎలా ఉన్నారు హీరోయిన్స్ ఇద్దరు మధ్యలో ఆ జెలసీ అవన్నీ చాలా బాగున్నాయి ట్రైలర్. అంటే జనాల్లో కొంచెం ఏదన్నా డిస్ప్యూట్స్ తగ్గించే విధంగా ఉందా సినిమా ఏమైనా పెంచే విధంగా ఉందా అంటే తగ్గించే విధంగా ఉందా అర్థం చేసుకోవాలి అన్నట్టు ఉంది. ఫ్యామిలీకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఓకే థ్యాంక్స్ ఏం నచ్చింది మేడం సినిమా హైలైట్స్ ఏంటి హైలైట్స్ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ కామెడీ కామెడీ. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మీరు. చాలా రోజుల తర్వాత మంచి మూవీ వచ్చింది, ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు మీరు. వెరీ ఎంటర్టైన్మెంట్ మూవీ, చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు నవ్వుతానే ఉంటారు, ఒక్క సెకండ్ కూడా మీరు బోర్ అనిపించదు. ఏంటి హస్బెండ్ సీక్రెట్ తెలుసుకోవాలా అవసరం లేదా అవసరం లేదండి, మొత్తం మెసేజ్ ఇచ్చేసారు. అవునా? వెళ్ళి చూడండి, మీరు కూడా ఎందుకు వెయిట్ చేస్తారు, వెళ్ళి చూడండి. movie చాలా 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 బాగుంది. అంటే మరి వెంకటేష్ గారు లేడీస్కి అగెనిస్ట్ గా సీక్రెట్లు చెప్పొద్దని చెప్పారు కదా ఆయన చెప్పారు తెలుసుకోవాలా అవసరం లేదా అంటున్నాను అవసరం లేదండి, ఆ డిస్ప్యూట్లు తగ్గించే విధంగా ఉందా పెంచే విధంగా ఉందా బాగుంది. అది బాగుందా రేటింగ్ ఎంత ఇస్తారు రేటింగ్ ఓకేనా సాంగ్స్ ఏమైనా వచ్చినాయి మీకు బాగా సాంగ్స్ సాంగ్స్ ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు బాగా థియేటర్లో గుండెల్లో గోదావరి కట్టుకున్న సాంగ్ ఓకే అండి థ్యాంక్స్ అండి ఒక్క నిమిషం 1 మినిట్ సార్ అంటే ఏంటి సినిమా హైలైట్ ఎలా ఉందనిపించింది అంటే వెంకటేష్ గారు లేడీస్ అగెనిస్ట్ గా మాట్లాడారు కదా సీక్రెట్ లో భర్తను చెప్పకండి అని చెప్పేసి వైఫ్ ని బాగా చూసుకున్నారు. అవునా? ఎక్స్ అది ప్రీవియస్, ఆ. తర్వాత భార్యని మంచిగా చూసుకున్నారు. అంటే మరి మీ హస్బెండ్ సీక్రెట్లు అడిగారా మరి ఈ సినిమా చూసాక నేను అడగనండి. అడగరా అడగను. అంటే సినిమా ఎంత హిట్ అయిందంటే ఏం చెప్తారు మూడు సినిమాలతో పోల్చుకుంటే ఇదే హిట్ అవుతుంది అని ఇదే హిట్ అవుతుంది రొటీన్ అనుకుంటున్నారు స్టోరీ లాగా అనిపించిందా మేడం ఇది? Sorry? అంటే రొటీన్ స్టోరీ లాగా అంటే Routine జబర్దస్త్ story లాగా కామెడీ అనిపించలేదు. అంటున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కానీ టీచర్ గురించి కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రొటీన్ గా అనిపించలేదు ఈ మూవీ. ఫ్యామిలీకి మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు అంటారా గొడవలు పడిన ఓకే కామెడీ సినిమాలు బాగుంటాయి. ఫ్యామిలీ అండ్ కామెడీయే బాగుంటది వెంకటేష్ కి. సో ఇది నాకు మంచిగా అనిపించింది. 100% సూపర్ హిట్. స్టోరీ ఉందా మేడం లోపల అంత ఫన్ స్టోరీ ఉందండి. స్టోరీ ఉందా ఈ టాప్ బాగుంది, ఈ టాప్ ఫస్ట్ టాప్ బాగుంది, సెకండ్ టాప్ బాగుంది అలా కాకుండా మూవీ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ బాగుంది. ఒక పండగ సినిమా పండగ సినిమా. ఓకే థ్యాంక్స్ ఎంజాయ్మెంట్ అన్ని బాగుంది. అంటే ఏ పాయింట్ బాగా కామెడీ హైలైట్ గా ఉందా లేకపోతే అవునా చూసారా సినిమా ఎలా ఉంది సినిమా ఏంటి హైలైట్ అంటే ఏం చెప్తారు వెంకటేష్ గారు హైలైటా హీరోయిన్ మరి అవునా ఎంటైర్ కామెడీయా ఏంటి సినిమా అన్న
ఫైనల్ ట్విస్ట్ కూడా కామెడీ. అవునా? స్టోరీ రొటీన్గా ఉందా అని కొత్తగా ఉంది అనిపించిందా? కొత్తగా ఉందా? ఏంటి హస్బెండ్ సీక్రెట్స్ చెప్పొద్దన్నారు కదా, చెప్పారా మీకు? చెప్పారా? సీక్రెట్స్ లేవా? అలాగే అంటారు, వాళ్ళ దగ్గర ఇవి ఉండే ఉంటాయి నాకు తెలిసి. సో బుల్లిరాజు క్యారెక్టర్ ఏ విధంగా వచ్చింది మేడం? బుల్లిరాజు కామెడీ బాగుంది. సో సీనియర్ నరేష్ గారు ఉన్నారు సీఎం రోల్లో. సో కామెడీ ఏ విధంగా పండింది అంటారు? ట్విస్ట్ బాగుంది. సో సీఎం బెటర్ గా ఉందా సార్? F2 వేరు, ఇది వేరు. దీని స్పెషల్ ఇది, దాని స్పెషల్ దాని. ఫైనల్ గా అబ్బాయిలకి ఏం చెప్తారు మేడం? సీక్రెట్ చెప్పమంటారా? చెప్పకండి. చెప్పొద్దా? దగ్గర గిరకండి. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? 10 to 10. 10 to 10. ఓకే అండి. పండగ సినిమా ఇదేనా హిట్? పండగ హిట్ ఈ సినిమానా? గేమ్ చేంజరా? డాకు మహారాజా ఇదేనా? సంక్రాంతి వస్తుంది. ఓకే, మీకు నచ్చిందా? ఏం భయపడుతున్నారా అన్న? లేదు కదా, సీక్రెట్ లాగా చెప్పాల్సి వస్తుందా? ఓకే అండి, థ్యాంక్స్ అండి. సినిమా ఎలా ఉంది? సూపర్ అండి. సినిమా చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా నవ్వులే. సూపర్ సినిమా. కామెడీ బేస్, మెయిన్ కామెడీ అన్న? మెయిన్ కామెడీ అండి. స్టోరీ కొత్తగా ఉందా? కామెడీ, యాక్షన్ అన్ని బాగానే ఉన్నాయి అసలు. హీరోయిన్స్ ఎలా ఉన్నారు? సూపర్ అండి. స్టోరీ రొటీన్ గా ఉందా, కొత్తగానే ఉందా? వెంకీ అంటేనే ఫ్యామిలీ స్టోరీ. సో అందువల్ల ఫ్యామిలీలో కామెడీ, యాక్షన్ అన్ని మిక్స్ చేసి చాలా బాగా చేశారు. ఏంటి హస్బెండ్ సీక్రెట్లు తెలుసుకోవాలా అవసరం లేదా? తెలుసుకుంటే మంచిదే. తెలుసుకుంటే మంచిదేనా? ఏంటి ఫ్యామిలీకి మంచి మెసేజ్ అని ఇచ్చారా? ఫ్యామిలీ మెసేజ్ అంటే గురువుకి సంబంధించింది. ఒక మాస్టర్ గారిని ఎలా గుర్తు పెట్టుకోవాలి, గురువు గారిని ఎలా వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవటం అంతా బాగా చెప్పారు. అంటే భార్య భర్తల మధ్య గొడవలు తగ్గించేలా ఉందా, పెంచేలా ఉందా? ఎంటర్టైన్మెంట్ గా ఉందా? రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? రేటింగ్ ఎంత ఇస్తారు 10కి? 10. ఓకే, సాంగ్స్ ఏమైనా వచ్చినాయి బాగా సినిమాలో? అయితే గోదావరి గట్టు, మీనునా? వెంకటేష్ గారు సాంగ్ పాడారు కదా, ఆ సాంగ్ ఎలా ఉంది? అది కూడా బాగుంది. రెండు నాకైతే చాలా బాగా. ఓవరాల్ గా పండగ సినిమా ఈ మూడాట్లో ఇదేనా? ఖచ్చితంగా ఇదేనా? ఖచ్చితంగా సంక్రాంతి సినిమా. ఫ్యామిలీ అబ్బాయిలను టార్చర్ చేయడం నచ్చిందా? టార్చర్ ఏం కాదండి, జస్ట్ అది ఎంటర్టైన్మెంట్ కి తీసుకోవాలి. టార్చర్ అనుకుంటే ఎట్లాగా? ఫన్నీగా ఉంది కదా, అది కూడా ఫన్నీగానే తీసుకుంటాం. ఓకే మేడం.